నమస్తే. శ్రీ పరంజ్యోతి అద్భుతాన్ని చూద్దాం. బెంగళూరుకి చెందిన ఇనిధా గారి అనుభవం ఇది. మా నాన్నగారికి దాదాపు 80 ఏళ్లు ఉంటాయి. గుండె సమస్యలు మరియు మధుమేహంతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురై ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అతని వాల్వులలో 3 బ్లాకులు ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. అయితే అతని మధుమేహం కారణంగా శస్త్రచికిత్స తేదీ వాయిదా పడింది. ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కోలుకోవాలని వైదీశ్వర పరంజ్యోతిని ప్రార్థించాను. అతని చక్కెర స్థాయిలు అదుపులోనికి వచ్చిన తర్వాత అతన్ని శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈసారి అతని బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంది. 2 యూనిట్ల రక్తం ఇచ్చినా అతని పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు. అతను కోలుకోకపోవడంతో మరో సమస్య వచ్చిందని వైద్యులు భావించారు. అతని పేగులో గాయం ఉందని, అందుకే అతను రక్తం కోల్పోయాడని వారు కనుగొన్నారు. కాబట్టి వారు గుండె శస్త్రచికిత్సను మళ్లీ వాయిదా వేయవలసి వచ్చింది. ఈలోగా నేను ప్రార్థన కొనసాగించి శ్రీ పరంజ్యోతిపై చాలా బలమైన నమ్మకం కలిగి ఉన్నాను. 3వ రోజు మా నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారు. అతనికి కోలుకోవడానికి మందులు మాత్రమే ఇవ్వబడ్డాయి. శ్రీ పరంజ్యోతికి ధన్యవాదాలు. మీరు నా ప్రార్థనలు విన్నారు. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా స్వస్థత చేకూరింది. మీకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు. జై బోలో శ్రీ వైదీశ్వర పరంజ్యోతి అమ్మ భగవానికి జై.